ఉపయోగించుకొని ఇక్కడ అల్పాహారం చేశారు. మదరెడ్డి గారు అల్పాహారం కూడా మరి వాళ్ళకి టీచర్స్ పంపించాలి దూరం నుంచి వస్తారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గోబు ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ సాగు చేస్తున్న పొలాల వద్ద ఉన్న బంగినపల్లి మామిడి చెట్టు కొమ్మ నరికిన చోట మళ్లీ చిగురు వచ్చి పూత పూసి కాయలు రాయడం రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎటువంటి రసాయనాలు ఎరువులు ఉపయోగించలేదని రైతు వెంకటరమణ తెలిపారు. ఈ ప్రత్యేకమైన మామిడి చెట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయ క్షేత్రానికి తరలివస్తున్నారు. తాళరేవు మండలం భీమవరం పంచాయతీలో ఉన్న కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మామిడి చెట్టు పూత వచ్చి విపరీతమైన కాపు కాయడం చాలా ఆశ్చర్యం వ్యక్తం పరుస్తున్నాం మేము అందరం. ఈ విధంగా మొత్తం మామిడికాయ చెట్లకు కూడా మేము ఎటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాపుకు సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే ఏమీ కాయలేదు. ఈ సంవత్సరం ఈ యొక్క మార్పు మాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుచేతంటే కాయ ఎదుగుదలకి నిలబడడానికి అని చెప్పి ఒకసారే మీనామృతమే పిచికారీ చేయించడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఈ ఒక్క పిండి కూడా